బ్రాహ్మణపల్లిలో జల్లికట్టుకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే ఎత్తునైతే తోలుకొని వచ్చారు. ఒకసారి వాళ్ళని అడుగుదాం ఎలా జరుపుతారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కథ అని. అన్న యా ఊరు నుంచి వచ్చారన్న? మేము యశాపురం ఎన్ని సంవత్సరాల నుంచి జల్లికట్టు ఎత్తులు వదులుతున్నారు? మేము ఇప్పుడు 5 సంవత్సరాలు. వీళ్ళైతే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి ఎద్దుకి పలకలు కట్టడం ఈ జల్లికట్టు ఎక్స్పీరియన్స్ అయితే ఉందంట. ఇంకా అడుగుదాం అన్న, మీరైతే ఇప్పుడు వైఎస్ఆర్ పలక కట్టుకొచ్చారు, మీరు జగన్ అభిమానులా? అందరూ వైఎస్ఆర్. వీళ్ళైతే పక్క వైఎస్ఆర్సీపీ అభిమానులు. చూడండి అన్న, మీకు ఒక పండుగ చేయాలంటే మినిమం ఖర్చు ఎంత అవుతుంది అన్న? 25,000 దాకా అవుతుంది అన్న చెప్తున్నాడు. ఒక పండగ చేయాలంటే ఒక 25,000 దాకా కూడా ఖర్చు అవుతుందంట. వీళ్ళైతే జగన్ కి అయితే వీర అభిమానులు. చూడండి, ఒక పలక చేయాలన్నా మినిమం ఎట్ట కాదన్నా ఒక 5,000 నుంచి 6,000 దాకా అవ్వచ్చు. ఆ జెండాలు ఆ పలక కోయడానికి కూడా. అన్న మీకంతా ఏంటన్నా ఈ అభిమానం అన్న మీద, లేకుంటే జగన్ చూసే ఏందన్నా ఇంతమంది ఒక ఇద్దరు కానీ ఇంతమంది రావడం అంటే ఆశామాష మాటలు కాదు. అన్న ఎన్ని కిలోమీటర్లు అన్న ఇక్కడి నుంచి మీ ఊరు? మాకు సుమారుగా 40 ఉంటుంది. వీళ్ళైతే ఎస్ఆర్పురం నుంచి మన బ్రాహ్మణపల్లికి అయితే వచ్చారు జల్లికట్టుకే. చూడండి, 40 కిలోమీటర్ల దూరం నుంచి అయితే అభిమానంతో, అది కూడా జగన్ పలకని వేసుకొని వచ్చారు. అన్న ఇప్పుడు ఎత్తుని 5 సంవత్సరాలుగా వదులుతున్నారు. సుమారు మీరు ఎంత పట్టుకుంటారు? నాకు ఇప్పుడు వెళ్తుంది కదా, ఎంత గడుగు వచ్చి అడుగుతా అంటారు కదా, మీ ఎత్తు సూపర్కి ఎంత వీళ్ళైతే ఈ ఎత్తుని 1.5 లక్షలు అడిగినా కూడా వీళ్ళైతే ఇవ్వలేదంట. వీళ్ళు ఆ జగనన్న అభిమానంతో మేమైతే రకాల చనిపోయినా కూడా మా ఇంటికాడే చనిపోని మేమైతే దీన్ని ఎవరికి అమ్మం అని కూడా చెప్తున్నారు. అలా ఇప్పుడు దాకా ఏ పండుగలు వేసారు? సంక్రాంతి పండుగ స్టార్ట్ అయితే ఒక సంవత్సరంలో వీళ్ళైతే 10 ఊర్ల దాకైతే కూడా వేస్తారంట. చాలా మట్ల పండుగలలో కూడా వేస్తారంట. సూపర్ గా వెళ్ళింది. ఇప్పుడు దాకా పలకిచ్చింది కూడా వాళ్ళకి తెలియదంట. సూపర్ గా వెళ్తుంది ఎద్దు అయితే. మీరు అన్నం చూసి వచ్చారు, జగనానికి మీరు అభిమానులు. మీరు సుమారు ప్రతి పండగకి అంపల్లి వీళ్ళు ఎస్ఆర్పురం మండలం నుంచి అయితే ఇంత దూరం వచ్చారు. తుంగమిట్ట ఎక్స్ప్రెస్ ఎత్తి పేరు కూడా. వీళ్ళైతే చూడండి ఎంతమంది ఉన్నారు, చుట్టూరు ఒక 20 మంది ఉన్నారు. ఏమన్నా ఖర్చు చేయాలన్నా కూడా మినిమం ఒక 20,000 అవుతుంది. వీళ్ళందరినీ మెయింటైన్ చేసి ఎద్దుని అలా ఎద్దు మొత్తం వెళ్ళాక ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు కూడా ఇంతే క్రేజ్ ఉంటుందా? మామూలుగా లేరు. మామూలుగా లేరు. మినిమం వీళ్ళకి 20-25,000 దాకా కూడా ఖర్చు అవుతుంటే కూడా ఇప్పటికి ఒక 20 పండుగలు అయినా సరే వీళ్ళైతే వదిలే పరిస్థితిలో లేరు. ఒకసారి దీని పర్ఫార్మెన్స్ అయితే మన బ్రాహ్మణపల్లిలో అయితే చూసేయండి. మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, చూసేయండి.